తమ్ముళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పగలను, మీ అందరికీ తెగ చేస్తుంది. మీరందరూ రేపు థియేటర్స్ లో ఒక డిఫరెంట్ మీ రవణని చూడబోతున్నారు. పాట అయితే ఒక రేంజ్ లో ఉంది, అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. స్వామి శరణమయ్యప్ప. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. క్లైమాక్స్ ఏడిపోతుంది చాలా వరకు. చూసొచ్చాము. అలా మూవీ ఉంది, మా కళ్ళు చూడండి, భయం కోసం ఏడుస్తూనే ఉన్నాం. అమ్మాయి చూసి తెలుసుకోవాలి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఫ్యామిలీకి ఎంత నీడ్ఫుల్ గా ఉండాలి. అంత కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ లో అయితే అసలు ఏడుపు ఆగలేదు నాకు. సిచ్యువేషన్ కి తగ్గట్టు మంచి మూవీ తీసాడు. జనరేషన్ కి అట్లాంటి మూవీ అమ్మా స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. ఇప్పటికి ఏడుపోతాను తలుచుకుంటే. ఇరుముడి అనే పేర్లోనే ఉంది తల్లిదండ్రుల మధ్య ఉన్న ముడి అని. ఇది కేవలం తండ్రి కూతురి బంధం కాదు, ఒక జీవితానికి ఇచ్చే ధైర్యం. ఎవరికన్నా నలుగురికి మంచి చెప్పాలంటే కూడా ఇటువంటి మూవీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చిన్న పెద్ద పిల్లల తల్లిదండ్రులతో అందరూ చూడాలి సినిమా. మైండ్ పోతుంది, నిద్ర పడదు. నిజంగా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి మూవీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. రియల్లీ నాకు కూతురు లేరు, నాకు ఇద్దరు అబ్బాయిలే. యూ కెనాట్ కంట్రోల్ దిస్. నాకు నిజంగా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, నాకు ఆడపాప ఎందుకు లేదు నాకు అని చెప్పేసి. ఏదైతే ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి ఉందో అక్కడే సగం ఏడిపిస్తారు. ఓకే, ఇంతకంటే ఏడిపించాలన్న ప్రతిసారి కూడా సెకండ్ హాఫ్ లో ఏదైతే సీన్స్ ఉంటాయో ఇద్దరు పోటీ పడి, జనరల్ గా నువ్వు ఎక్కువ ఏడిపిస్తావా నేను ఎక్కువ ఏడిపిస్తున్నారు ఎవరు ఇద్దరు పోటీ పడి ఏడిపించాలనిపించింది. చాలా బాగుందన్న. సూపర్ ఉంది సినిమా. భక్తి ఉన్నది, ప్రేమ ఉన్నది, చూడొచ్చు. ఎన్ని తూర్లు చూసినా తెలుగు తీరదు. తీసిన మహానుభావుడి డైరెక్షన్ ఎవరు కానీ 1000 దండాలు పెట్టాలి. ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ అనేటివి, రిలేషన్షిప్ అనేది ఎలా బిల్ట్ చేయాలనేది రవణ పక్కాగా చూపించాడు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా ఉంది. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా. పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ పిల్లలకి ఏం నేర్పించాలి, ఎంత ధైర్యాన్ని నింపాలి, వాళ్ళలో భయాన్ని కాకుండా అనే కాన్సెప్ట్ ని చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ ఖర్చు ఇమ్మని చెప్పండి ప్లీజ్, ఏడిపించేశాడు. రవితేజ అన్న ఇట్లా యాక్టింగ్ స్క్రీన్ ప్లే లో చూసిన తర్వాత అసలు నేను ఫ్యాన్ అయిపోతా అన్నంత ప్రేమ వచ్చేసింది అన్నం చూసిన తర్వాత. కూతురు నాన్న మధ్య ఎమోషన్ సీన్స్, ప్రేమ, అసలు మందు మానే నాన్న అన్నప్పుడు వా ఏముంటది బ్రో. You will take this film with you. ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడే ఇరుముడి సినిమాకి వచ్చాను. ఒక ఆడపిల్ల కానీ, ఒక ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఈ సినిమా చూసి ఏడవకుండా బయటికి వెళ్తే నేను గుండెకి ఇచ్చుకుంటాను. చాలా ఇయర్స్ తర్వాత నిజమైన యాక్టర్ రవితేజని చూసాము. అసలు రవణ కంబ్యాక్ ఇచ్చాడు. ఇది మామూలు కంబ్యాక్ కాదు. ఇది సినిమాలో రవితేజ యాక్టింగ్, సినిమా స్టోరీ మొత్తం చాలా బాగుంటాయి. అసలు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది, చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్ అన్న. చాలా బాగుంది. అయితే మీరు మెచ్చారు. అసలు సినిమా చూస్తే వైబ్ అంటే చూడండి అంతే. రవణ ఇస్ బ్యాక్. జై రవణ. రవణ హిట్ కొట్టాడు. రవణ కంబ్యాక్ మొత్తం క్రేజీ ఉంది. స్టార్టింగ్ నుంచి సెట్టింగ్ వరకు ఆ కనెక్షన్ గానీ నాకు అంటే మళ్ళీ వెళ్ళాలని ఉంది సినిమాకి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మొత్తం TFI వాళ్ళందరూ కలిసి సినిమాని హిట్ చేసినారు పక్కా. కొట్టు 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 బ్లాక్ బస్టర్ కొట్టు, హిట్ 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 సినిమా హిట్ అని.
నిజంగానే త్రినాథ్గా రవితేజ గారిని ఇన్ని సంవత్సరాలు చూడటం అంటే గొప్ప పాత్రలో చూసాం. ఆయన డెడికేషన్, ఆయన ట్రాన్స్ఫర్మేషన్, హిజ్ లుక్స్ అండ్ హిజ్ గ్రేస్, హిజ్ స్వాగ్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఒక ఐ ఫీస్ లాగా అనిపించింది మన అందరికీ కూడా. అండ్ అలానే డాటర్ అండ్ ఫాదర్ మధ్య ఎమోషన్ కానివ్వండి, అండ్ ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, మ్యూజిక్ అండ్ అలానే డైరెక్షన్, ఇలా ప్రతిదీ కూడా ఆన్ పాయింట్ అనిపించింది. సో మరొకసారి ఇరుముడి టీం అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, అండ్ టీచర్గా మనందరినీ భయపెట్టినటువంటి మా స్వసిక గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆల్రెడీ ఆవిడని తమ్ముడు మూవీలో చూసాము, ఇంకా బోల్డ్ లాంగ్వేజెస్